కొంచెం ఓర్చుకోమ్మా. రాజా డాక్టర్ కోసం వెళ్ళాడు, ఇప్పుడు వచ్చేస్తున్నాడు. రండి డాక్టర్ గారు, రండి. ఇది అపెండిసైటిస్. 24 గంటల లోపల ఆపరేషన్ చేయాలి. ఉపేక్షిస్తే పిల్ల బతకదు. 5,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ముందు మందులు పట్టండి. హలో ఓల్డ్ ఫ్రెండ్, కమర్ కమర్. ఒరే మురళి, నాకు 5,000 రూపాయలు కావాలరా. 5,000? నేను నీకేం బాకీ లేనే. ఒరే, ఒకసారి నువ్వు ఓడిపోయినా 10,000 ఇచ్చాను రా. లక్ష్మీదేవిని విసిరి పారేసావు కాబట్టి నీకు దూరం అయిపోయింది. దోశలు బట్టి కళ్ళ కదుకున్నాను కాబట్టి నా దగ్గర సెటిల్ అయిపోయింది. పోనీ అప్పుగానే ఇవ్వరా. అప్పా ఎలా తీరుస్తావురా? డాక్టర్ గారు నా బిడ్డనిట్ట వదిలేసి వెళ్ళిపోతే ఎలాగండి? నన్ను ఏం చేయమంటారమ్మా? నా కళ్ళ ముందే ఒక పేషెంట్ చచ్చిపోవడం నేను భరించలేను. డాక్టర్ గారు, డాక్టర్ గారు, ఇదిగోండి డాక్టర్ గారు, మీరు అడిగిన డబ్బు, ఇంజక్షన్ బాటిల్ తీసుకోండి. ఈ డబ్బు ఎక్కడితో నీకు? ఇక్కడ ఇంతమంది పస్తులతో ఉంటే నువ్వు అక్కడ మందు కొట్టొస్తావా? నువ్వు నీ బాబు ఇంకెన్నాళ్ళు ఆడతారా? తీసుకురా. నన్ను వదిలేయ్. మీ నాన్నే నాకు డబ్బిచ్చి నిన్ను రెచ్చగొట్టమన్నాడు. ఫ్యాక్టరీ వర్కర్లంతా నిన్ను అసహించుకుంటే నువ్వు ఆయన దగ్గరికి తిరిగి వెళ్తావని ప్లాన్ చేశాడు. ఇది నిజం. బాబు, వీడి సంగతి మేము చూసుకుంటాం కానీ నువ్వు అర్జెంట్ హాస్పిటల్కి వెళ్ళి రుక్మామకి ఎలా ఉందో చూడు. వెళ్ళి బాబు. రాజాబాబు జల్దీరా. డాక్టర్ గారు మాకేం చెప్పట్లే, ఆపరేషన్ మాత్రం వద్దంటాడు. డాక్టర్ గారు, మా చెల్లెలికి ఆపరేషన్ అక్కర్లేదా? అవును, ఆమెకు వచ్చింది 24 గంటల కడుపు నొప్పి కాదు. మరి ఏదో నాటు మందు తాగింది. నాటు మందా? అందుకే భరించలేని కడుపు నొప్పి వచ్చింది. ఆత్మహత్య చేసుకోవడానికా? కాదు, కడుపు పోగొట్టుకోవడానికి. డాక్టర్! yes, she is pregnant. చచ్చిపోయి వాడు అడిపిస్తున్నాడు, బతికుంటే ఇది అడిపిస్తుంది. నేను అమ్మ అని పిలిస్తే నువ్వు పలకపోవచ్చు, కానీ రుక్మిణి అన్నయ్య అని పిలిస్తే నేను పలుకుతాను. చెప్పమ్మా, చెప్పు, ఎవరు దీని కారణం? విష్ణు, చక్రపాణి గారి పేరుండడు. అలా తెల్లబోతావే? మా కుటుంబాన్ని సర్వనాశనం చేసేంత వరకు నిద్రపోడని నేను చెప్పిన మాట నిజం చేశాడు మీ నాన్న. ఈ నాన్న దశరథుడు కాదు బాబు, దశకంఠుడు, రావణాసురుడు. వెళ్ళిపో నాయనా, కొడుకు
కొడుకును పోగొట్టుకున్నా మేము కూతురు కూడా పోగొట్టుకోకపోతే వెళ్ళిపో నాయన, నీకు దండం పెడతాను, వెళ్ళిపో బాబు. నేనంటే ఈ సమస్య పరిష్కారం అవుతుందా? చెప్పమ్మా, విష్ణుతో నీకు ఎలా పరిచయం అయింది? ఎందుకట్లా పరిచయం అవుతావు? నీ అన్నకి చెప్పు, ఆ పోరగాడిని చుట్టు పట్టుకుని ఇచ్చుకొస్తాడు. చెప్పమ్మా, ఏం జరిగింది? ఇది నేను నీకు ఇచ్చే ప్రేమ కానుక కాదు, మన పెళ్లి ఉంగరం.